అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. రేవతి కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేందుకు టీఎఫ్సీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోసం విరాళాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. విరాళాలు ఇవ్వాలంటూ టీఎఫ్సీసీ మెంబర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. విరాళాల సేకరణ అనంతరం టీఎఫ్సీసీ ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు భరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రేవతి కుటుంబానికి సాయం చేస్తామంటూ అల్లు అర్జున్ టీం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకున్నానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రేవతి కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేందుకు టీఎఫ్సీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోసం విరాళాలు సేకరించేందుకు సిద్ధమైంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి సాయం ప్రకటించే అవకాశం ఉంది? విరాళాల సేకరణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబోతోంది? ఎప్పటికలా విరాళాల సేకరణ పూర్తి కాబోతోంది? ఎంత మొత్తంలో పోగు చేసే అవకాశం ఉంది? ఎంత మొత్తంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ మరి ముఖ్యంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంత మొత్తంలో సేకరించే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది విరాళాల సేకరణకు సంబంధించి. ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఎప్పటికల్లా ఎంత మొత్తంలో సేకరించే అవకాశాలు ఉన్నాయి? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? సచిన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ఈ రోజు ఒక విడుదల చేయడం జరిగింది. వాళ్ళ సభ్యులందరూ కూడా తెలంగాణలో ఉన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సభ్యులకు అయితే పంపించారు. పుష్ప 2 దుర్ఘటనలో ఎవరైతే ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉండి హాస్పిటల్లో కోలుకునే పరిస్థితిలో ఉన్న శ్రీతేజ వైద్య ఖర్చుల నిమిత్తం లేదా శ్రీతేజ సహాయం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ యొక్క నిర్ణయం తీసుకుంటూ వాళ్ళ సభ్యులందరి దగ్గర నుంచి కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డొనేషన్స్ పంపించాలి. ఇది మ్యాండేటరీ కాదు, మీ ఇష్ట ప్రకారం పంపించదలుచుకుంటే పంపించవచ్చు అంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అయితే సభ్యులందరూ కూడా పంపించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి భరోసా ఇచ్చారు. అలాగే హీరో అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా సహాయాన్ని అందించారు 20 లక్షలు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా ఈ నిర్ణయం తీసుకుంటూ తెలంగాణలో ఉన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయానికి అంగీకరించి జరిగిన పరిణామానికి అందరూ చింతిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒక భారీ మొత్తంలోనే ఒక మంచి అమౌంట్ అయితే కలెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే దానికి ఒక టైం పీరియడ్ అయితే పెట్టకపోవటం ఇక్కడ మనం గమనించాలి. అది టైం పీరియడ్ మెన్షన్ చేస్తే ఆ టైం లోపు వచ్చిన ఆ అమౌంట్ ని ఆ బాధిత కుటుంబానికి అందజేసే అవకాశం ఉంటుంది. మరి ఆ టైం బౌండ్ అనేది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందేమో. ఇప్పటికైతే సభ్యులకు మాత్రం ఒక సర్క్యులర్ పంపించడం జరిగింది. మన అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉందాము. మన థియేటర్ దగ్గర జరిగింది, మన ప్రాంతంలో జరిగింది కాబట్టి మనం అందరం కూడా దాన్ని సమిష్టిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకోవటం నిజంగా ఒక మంచి పరిణామంగా భావించాలి. ఇటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎవరైనా వెళ్లి పరామర్శించే అవకాశం కనిపిస్తోందా? ఆ తర్వాత విరాళాల సేకరణకు సంబంధించి అంటే మీ కుటుంబానికి మేము అండగా నిలుస్తున్నామని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులే కాబట్టి సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళంతా కూడా లీగల్ ఒపీనియన్స్ తీసుకొని మొత్తాన్ని వాళ్ళకి బెయిల్ పై బయటికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత ఇంటి దగ్గర గొడవలు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకోవటం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులైతే ఆ హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అవకాశం ఉంది. ఇలాగ మేమందరం కూడా ఒక అమౌంట్ ని కలెక్ట్ చేసి మీకు అందజేయాలనుకుంటున్నామా అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్లు ఇంకా పెంచే ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన అయితే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
స్వాగతిస్తోంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్తోంది. అలాగే అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, లీగల్ గా కరెక్ట్ కాదు, ఎథికల్ గా కూడా కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మాత్రం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం స్వాగతిస్తుంది. సచిన్ రైట్ మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రేవతి కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేందుకు సిద్ధమైంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోసం విరాళాలను సేకరించబోతోంది. విరాళాలు ఇవ్వాలంటూ టీఎఫ్సీసీ తమ మెంబర్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. విరాళాల సేకరణ అనంతరం టీఎఫ్సీసీ ఆర్థిక సాయాన్ని ప్రకటించబోతోంది. ఇప్పటికే శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు భరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, దాంతోపాటు మరికొంతమంది ఇటు ఆర్థిక సాయం అందిస్తామంటూ భరోసాగా నిలుస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. రేవత్ కుటుంబానికి సాయం చేస్తామంటూ అల్లు అర్జున్ టీం కూడా ప్రకటించింది. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి అండగా నిలుస్తామంటూ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ ముందుకొస్తున్న పరిస్థితి. ఆర్థిక భరోసానిచ్చేందుకు ఆ కుటుంబానికి ముందుకొస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.